హాయ్ బా నేనంతా ఏమైపోయావు? షాపింగ్ వెళ్ళాను రా, సుమారు 4 షాపులు దా తిరిగాను, ఎక్కడ దొరకలేదు. ఏంటి అప్పు నందు ఈ గాజులు ఎలా ఉన్నాయి? ఏయ్ వావ్ బ్యూటిఫుల్. అలా లేడీస్ కౌంటర్ లో టికెట్లు ఎత్తుంటారు, ఎక్కడ లాగేస్తారు కదా. నోరు మీరా చిట్లం. బాబా నేను ఇవాళ నుంచి ఎక్కువ మాట్లాడను రా. ఏం పాపం ఎవరితో ఉన్నా 5 నిమిషాలు మాడితే ఏదన్నా డిసైడ్ చేస్తున్నారు. అంత అలసి ఎందుకు చేస్తున్నారా? టీ తాపిద్దు పద భయ్యా. బాబా నేను ఇవాళంతా ఏం తాకూడదు తినకూడదురా. ఇప్పుడే హాస్పిటల్ నుంచి పోలియో డ్రాప్స్ చేయించుకొచ్చారే. భయ్యా పోలియో డ్రాప్స్ హాస్పిటల్ గురించి మాట్లాడదు. ఇప్పుడే 500 బిల్ కట్టొచ్చాను. ఏం రోగం ఏంటి? అన్నం తినంటే ఆకలేట్లేదు భయ్యా. చూడండి ఎన్ని స్మార్ట్లు అంటున్నాడు. నువ్వు ఈ పొజిషన్ వస్తావని తెలిస్తే ఆయన ఎప్పుడో పంపించేద్దనుగా. మిస్టర్ ఏం చేస్తున్నావు? తెల్లా ఇదే కాలేజీలో 10 సంవత్సరాలు డిగ్రీ చేస్తున్నా. నువ్వు మా మామయ్యగా ప్రతి చిన్నదానికి సంతోషపడిపోతావు. ఏం నాలంటే అదో ఇంకోటి ఉన్నాడా? ఏడు పోయాడు, 2 సార్లు అటాక్ వచ్చింది. మొదటిసారి వచ్చినప్పుడు పోయాడా, రెండోసారి వచ్చినప్పుడు పోయాడా? ఛీ, ఇంత ఫూలు మా ఫ్రెండ్ ఎలాగయ్యేవరా? నువ్వు ఫూలు కదా? ఎవరా రే? సిట్ డౌన్ సిట్ డౌన్. చాలా చూసాం. నువ్వు గుడ్ మార్నింగ్ చెప్పలేదేవరా? ఏంటి లక్ష్మి, మన మధ్యన కూడా గుడ్ మార్నింగ్ అయ్యి అవసరమా? మన మధ్య అంటే అదే మనం ఫ్రెండ్స్ కదా. అదొకప్పుడు. ఇప్పుడు నేను లెక్చరర్ని. నువ్వు కాపీ కొట్టి పాస్ అయ్యో, మేము దొరికిపోయి ఫెయిల్ అయ్యాం. ఈ చెత్త స్టోరీలని చెప్పి క్లాస్ డిస్టర్బ్ చేయకు. అది కాదు వెంకలక్ష్మి. అందరిలో ఉన్నప్పుడు యావండి అని పిలవమని చెప్పానా? మరి ఎవరు లేనప్పుడు శేషం మూసాం. వరదెబ్బ తగిలితే ఏం చేయాలి? వెంటనే సోదా పడిపోవాలి. సరే, క్రికెట్ ఆటగాళ్ళకి కళ్ళు కనిపించకపోతే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఎంపైర్లుగా వేస్తారు. శేషం మళ్ళీ మూసాం. నువ్వు నన్ను అస్సలు లెక్క చేయట్లేదురా. నేను లెక్కల్లో వీక్లే. ఓకే, ఇప్పుడు మీకు ఈ పాఠం ఎందుకు చెప్తున్నానో తెలుసా? జీతం కోసం. నోరు మీరే యూజ్లెస్ ఫెలో. అలా. ఓకే, ఇది నాడు నిజం చెప్పనా? చెప్పమా అయ్యా. నువ్వు ఇలా నడిస్తేనే బాగున్నారు. వీక్ పర్సన్స్ అని చెప్పిన అవంక అదోలా చూస్తావే. కాస్త కలర్ పెంచుతాను. ఈ మధ్యన వుడ్ బాస్ గ్రేప్ వాటర్ తాగుతున్నాగా. ఆ చిన్నపిల్లలు కదా భయ్యా. నేను పెద్దోనంటరా ఈడియట్. ఏడ్చావులే. ఏ వెంకటలక్ష్మికి ఏమైంది? మన భోగేశ్వరరావు గోకాడంట. ఏ దానికి గోల్డ్ లేవా? గోకడం అంటే ఆ గోకడం కాదు. అంటే ఆగోకడమా? బాబోయ్, ఈ భోగేష్ గారు ఇంత తెగించాడు అనమాట. అయిపోయాడు. ఈ దెబ్బతో వెంకటలక్ష్మి హీరోగా గుర్తొచ్చాడు. అవును బా, నీ కుడికని కూడా అదురుతుంది. ఎలా పద. అసలు ఆడదంటే ఎవరనుకుంటున్నారా? మెల్లో తాలిపట్టు, కాళ్ళకు పట్టీలు, వేళ్లకు మట్టిలు, లంగా, ఓణి, చీర, జాకెట్. ఇది కాదు ఆడదంటే. వెంకటలక్ష్మికి ఓ మనసు ఉంటుంది. ఆ మనసు ఒకరిని కోరుకుంటుంది. ఆ కోరుకున్న వాడితోనే గోగించుకుంటుంది. అంతేగాని ఆడబడతాడు గోకూడదు. మళ్ళీ చెప్పు. వెంకటలక్ష్మికి ఓ మనసు ఉంటుంది. ఆ మనసు వాడిని కోరుకుంటుంది. ఆ కోరుకున్న వాడితోనే గోగించుకుంటుంది. ఆడబడతాడు గోకూడదు. మళ్ళీ చెప్పు. ఈ లెటర్ మీకు ఇమ్మన్నారు. లక్ష్మి రిజైన్ చేసేస్తున్నావా? రిజైన్ చేయడం ఏంటి? అవునులే, ఇలాంటి పని చేయడం కంటే రిజైన్ చేసేస్తామే బెటర్. నేను ఎందుకు రిజైన్ చేయాలి? నిన్ను గోకేటంట కదా. ఎరా ఇలాంటి రూమర్లు వేస్తే నేను పాస్ చేసేస్తానని ప్లాన్ చేసావా? అదే నువ్వు లక్ష్మిని గోకలేదా? మళ్ళీ ఆ మాట అన్నావంటే ఎండ్లో నిలబెట్టి అమ్మాయిలతో తన్నిస్తాను. ఎద్దావా? మరి బాగా అలా చెప్పాడంటే. అంత మంచి స్టూడెంట్ అనుకుంటే కళ్ళు పేలిపోతాయి. ఇప్పుడు మాత్రం పేలిపోలేదండి. భయ్యా ఏదో ఇంతకాలం తిరిగా ఎంజాయ్ చేసాం. ఎగ్జామ్స్ వస్తున్నాం, కంబైన్ స్టడీ చేసుకుందాం. కురదనం పోలేదా? ఈ చదవడాలు పాస్ అవడాలు మన వల్ల ఈ పని కాదురా. ఏదో ఆ టైంకి మన చూడు బాగుండి ఎవడన్నా చూపింతే రాయగలం గానీ స్లిప్పులు కూడా మన వల్ల అవదు. అనవసరంగా ఆలోచించుకు బొరపాడైపోయింది. ఇక్కడ ఇంతమంది ఉండగా మీరు నన్నే ఎందుకు అడిగారు తెలుసుకోవచ్చా? మీరు ప్యూన్ కదా? ఏంటే? మీరు ప్యూనే కదా? ప్యూనా? నేను ప్యూనా? వాట్ ఆర్ యు టాకింగ్? కాదా? కాదా? మళ్ళీ మాట్లాడండి. ఏం మాట్లాడు? నేను మాట్లాడతాను. ఓకే, మావాడు అసహ్యంగా ఉంటాడు. నువ్వు ఆగో, నేను మాట్లాడతాను కదా. డ్రెస్ సెన్స్ లేదు. ఆ మాత్రం పినిపోతాడా? ఏజ్డ్ గా కనిపిస్తేను. అయ్యా బాబోయ్, చదే ఫస్ట్ ప్యూన్ అన్నావు, నెక్స్ట్ ఏజ్ అంటున్నావు, ఇంకా నేను చెప్పేది వింటావా? ఆ అమ్మాయి కొత్తగా జాయిన్ అయింది. మీ బాబాయ్ నేను ప్యూన్ అని చెప్పాడు. థ్యాంక్స్ బా. ఇట్స్ ఓకే బా. ఎరా నన్ను ఎప్పుడు జిమ్ లో చూడలేదా? చూడలేదు. నేను రాలేదు. నువ్వు ఏమవుదాం అనుకుంటున్నావురా? లెక్చరర్ అవుదాం అనుకుంటున్నా. ఏంటి నువ్వు లెక్చరరా? మీరు అవ్వలేదా? నేను నువ్వు ఒకటేనా? ఇదిగో బాబు, ఏదోటి పెడతారు మీరు నాకు. నేను ఉత్త ఎదవనే. హ్యాపీయా? అంటే భోగేశ్వరరావు గారు ఎదన్నారు ఎదవా? ఓవర్ యాక్షన్ చేయకరా. టైం రాని నొక్కుతాను నిన్ను. ఇంకేమో నొక్కుతారు? 10 సంవత్సరాల నుంచి నొక్కుతున్నారుగా. ఇంకా నొక్కడాలు ఉండవు, తొక్కేయటమే. రేయ్ ఏదో కామ్ గా కాలేజీకి వచ్చి వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నామో. సమరసింహారెడ్డి లాంటి ఫ్లాష్ బ్యాక్ ఉంది అక్కడ. ఫ్లాష్ బ్యాకా? నా ఫ్రెండ్స్ ఎవరో తెలితే జ్వరం వచ్చేది నీకు. అంత పెద్ద రౌడీలా? అంతకంటే ఎక్కువ ఈ మధ్యన జనస్రవంతిలో కలిసిపోయారు. ఎవరా ఫ్రెండ్స్? సాంపిగాడు సైకిల్ కి ప్యాచ్లు వేస్తాడు, అయితేనే ఫేమస్. సూరిగాడు చెరుకు రసం అమ్ముతాడు, తీయగా ఉంటది. జిలానీగాడు దూదే ఎక్కుతాడు, మెత్తగా ఉంటది. బుజ్జిగాడు బ్లాక్ టికెట్లు అమ్ముతాడు, వెర్రీ రీజనబుల్. ఒకప్పుడు మేమంతా ఈ కాలేజీలో రత్తాలు చెందించాం. ఫెయిల్ అవడానికా? ఇదిగో ఎలా గోళాలు వద్దు, మేము ఎప్పటికే వీక్లీ మీటింగ్లు వేస్తుంటాం. నీ సంగతి ఆల్రెడీ చెప్పాను అనుకో, మెలికేసి నలిపేస్తారు. నేను తీసుకెళ్లే ప్లేస్ పేరు వింటే మీరంతా చిల్ అయిపోతారు. చిల్లంటే బొక్కడిపోతాం. చిల్ అంటే కూల్ రా. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. ఇప్పుడు ఈ ఐస్ ఉంది కదా, దీన్ని మందులో కలుపుకోవచ్చా? ప్రశ్న అర్థం కాలేదనుకుంటా, ఒక్క నిమిషం.
ఈ ఐస్ ఉంది కదా దీన్ని ఇస్కీలో కలుపుకుని తాగచ్చా? ఎండ్రిన్లో కలుపుకుని తాగరా, దరిద్రం వదులుద్ది. ఇదిగో ఇలాంటి వరగట్టం సమాధానాలు చెప్పారు నాకు చిరాకు వచ్చేస్తా సార్. ఏ లెక్చరర్స్ ఇలాంటి ఏదో ప్రశ్నలు ఇస్తాడు, చిరాకు రాదా? చీకటిన దగ్గర లెక్చర్లా బిహేవ్ చేస్తున్నారా? ఎవడేం చేస్తున్నాడో మా తెలదా, మా కళ్ళే మేము ఊరుకో చూడట్లేదా? ఎమోషన్ అవ్వకు, పరువు పోద్ది. తేట తేట తెలుగులా ఆహా. తెల్లవారి వెలుగులా ఆపు. ఏం భయ్యా బాగా బాలేదా? ఏ నీ సైడ్ ఓకే, బాగా పాడావు కూడా. మరి కానీ ఆ రచయిత నాకు అన్యాయం చేశాడు. ఆ రచయిత నీకు అన్యాయం చేశాడు. హ్మ్. ఎలా? క్లారిటీ ప్లీజ్. తెల్లవారు వెలుగంటండి, నల్లవారు వెలుగని రాయచ్చుగా. తెల్లవారు వెలుగంటే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ రా. ఎర్లీ మార్నింగ్ ఎదవల్లారా, మీతో కూర్చోడు నాదే బుద్ధి తక్కువ. సన్నాసేదం. ఇది వెంకటలక్ష్మి, నువ్వు మటుకు అక్కడ ఖాళీగా ఎందుకు వచ్చి ప్రతి ఓడు కొట్టేస్తా. నన్ను డిస్టర్బ్ చేయకు. ఏ? ఈ రోజు మా నాన్నగారు వర్ధంతి. ఏ లక్ష్మి, ముందు చెప్తే కేక్ ఆర్డర్ ఇచ్చేవాళ్ళంగా. వర్ధంతి అంటే ఏంట్రా? పుట్టినరోజు, బర్త్డే. వర్ధంతి అంటే తినవరా, తినవరా, తినవరా? అయ్యా ఆ, ఎదవా. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్తేనే మందు. అడుగు అడుగు అడుగు. కమాన్ కమాన్ కమాన్. దుర్గత్ అంటే ఏంటి? ఇదే నాకు పట్టిన గతి. కరెక్ట్ చెప్పండి. ఓహో, మళ్ళీ అడుగు. దుర్గత్ అంటే ఏంటి? దుర్గకు పట్టిన గతి. బీట్రూట్ అంటే బీటేసే రూటు. మేనత్ అంటే? మేలో పుట్టిన నత్త. అరే మీరు అచ్చ మాల మాడుతున్నారే. నేను మీలో కలిసిపోయాను కదా. ఏమంటే కొంచెం జంకడండి, మ్మ్. నలుగురు పెద్దోళ్ళ పేర్లు చెప్పండి వదిలేస్తారా? అదే ప్లాను, కంగారు పడకు. तुम्हारा निशाना क्या है? చంద్రబాబు నాయుడు. चंद्रबाबू नायडू। ఆ, మేము చంద్రబాబు నాయుడు. క్లోజ్. వెంకయ్య నాయుడు. మాకు బాగా క్లోజ్. అంటే ఎందుకయ్యా నీకు? ఎంపీ కృష్ణరాజు గారు ఉన్నారా, కొడుగ్గా ఉంటాడు. ఆయన మేము కలిసి నాటుకోడి. అసలు ఇవన్నీ ఎందుకు నీకు? మొత్తం పార్లమెంటే మా చేతుల్లో ఉందా? पार्लियामेंट पे हमला किया। యా! అదే కదా చెప్పేది నీకు. అయ్య బాబు ఎక్కడ ఉంది ఇది? ఛీ! ఏంటండి పాస్పోర్టా? కాదే కట్టారా? ఇదిగోండి ఇక్కడ ఉంది కదా. థ్యాంక్స్ రా. తెయ్ సత్తుగమ్ముని వెళ్ళు. ఇదిగో బా, ఫ్లైట్ లో ఫ్రీగా మంది ఇస్తారంటగా. ఎంతకాలం తను తాగచ్చా? లిమిటేషన్ అని ఉందా? ఏ నీకు తెలదా? ఎందుకైనా మంచిది లేరా, మన జాతర మనం ఉంటాం బెటరా. 2 MC బుల్లెట్కి వెళ్దాం, మన ఇద్దరికి ఎక్కువ తెక్కలైపోద్ది. ఏ మాయా, నువ్వు న్యూజిలాండ్ ఎందుకు పెడుతున్నావురా? బావకి హెల్ప్ చేద్దామని. జాగ్రత్త, మీ అమ్మకి పాస్పోర్ట్ కూడా ఉంది. అయ్యి బాబోయ్, ఒరే మామయ్య గారు ఫోటో ఒకటి పెట్టరా, రోజు దండం పెట్టుకోవాలి. ఇదిగో బా, బాగు బొక్కెలు తెచ్చి వాళ్ళు ఉన్నారు, టైం లేక రావద్దని చెప్పాం. ఇప్పుడు 2 సార్లు పిలిచారు అక్కడి నుంచి. ఇదిగో మీకు తెమలదు కానీ నేను సీట్ ఎత్తాను, నువ్వు వచ్చే లేత నుంచి వెళ్ళాలి. నా పేరు సుబ్రహ్మణ్యం. 10 ఏళ్ళుగా ఇక్కడే ఉంటున్నాను. మీ అమ్మాయి కూడా ఇక్కడే ఉంటుందా? నేను బ్యాచులర్ బాబు. కరెక్టే, నీ గురించి మా మామ చెప్పాడు. ఏమని? బ్యాచిలర్ అని. కొంతమంది ఎడ్యుకేటెడ్ సార్ ఇక్కడ మా మామయ్యకి బాగా బ్యాండ్ వేస్తున్నారని నన్ను చూసుకోమని పంపాడు. అంటే ఇక్కడి నుంచి మీరేస్తారా బ్యాండు? ఇప్పుడు చెప్పే కారణంగా ఇది. ఎలా నీ పని నువ్వు సరిగ్గా చదువుకొని అందరికి వంకలాడతాం. ఆ అమ్మాయి ప్రాబ్లం ఏంటో క్లియర్ గా చెప్తానుగా. మీకు ఇంగ్లీష్ అర్థం కాకపోవడం వల్ల క్లియర్ గా అనిపిస్తుంది. అది కాదు సుబ్రహ్మణ్యం, లేడీస్ అన్నాక 90 ప్రాబ్లమ్స్ ఉంటాయి. నీకేం తెలుసు బ్యాచిలర్ గారు? సుబ్రహ్మణ్యం సిగరెట్ బంద్. ఎక్స్క్యూజ్ మీ. నైట్ టైం ఎక్కడ చూడు తీసేయండి, పిల్లలు ఎత్తుకుపోయే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఎవరు రాత్రులు కూలింగ్ గ్లాసెస్ వాడరా? ఇక్కడే కాదు, ప్రపంచంలో ఎక్కడ వాడరు. నేను అనేస్తానా నీ కుళ్ళే జలసీఫీలో. అన్నేసి బాటిల్స్ తెచ్చుకుంటే అసహ్యంగా అనుకుంటారు. ఆల్రెడీ నీ గురించి అనుకుంటున్నారు. నా గురించి ఎందుకు అనుకుంటారు? మీరు తెచ్చుకుంటే నీకేం చెప్పాం కదా. ఏ cheers ఏ కంట్రీ ఫెలో. ఏ ఏ ఏ రిచ్ 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 ఫ్రెండ్షిప్ 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 ఫ్రెండ్షిప్. ఏ ఏ ఏ సుబ్రహ్మణ్య, చూసావా మన తెలుగు పిల్లల్లో నాకు ఎంత ఫాలోయింగ్ ఉందో? నన్ను బఫెలో అంటున్నారు. బఫెల్లో అంటే ఏంటో తెలుసా? ఏంటి? దున్నపోతు అని. What do you think you're doing honking like that? Is there something wrong? Are you having driving lessons? Hey, the man with the gold ring and the spy who let me see in Canada Roger and golden eye. అమ్మా! నాతో పాటు చెప్పొచ్చు కదా, కొడతావా? Go to hell. అమ్మా! ఏ నాకు ఇది చెప్పవా? రేట్ ఎక్కువ అని చెప్తున్నారా ఉంది. ఇది తినటం చాలా కష్టం. ఏదో డబ్బు ఇస్తాను మాడతాం. మా మామిడి డబ్బే కదా, చెప్పా. గెట్ 1 portion ఆఫ్ దిస్ ప్లీజ్. Okay, sir, sure. థ్యాంక్ యూ. ఏంటిది మర్రి చెట్లకు ఉంది, ఎలా తింటారు? మనిషి అన్నవాడు ఎవడైనా నోటితోనే తింటాడు. అది తెలుసు, స్పూన్లు అయ్యి ఇస్తారు కదా. స్పూనే కాదు, చెయ్యి తగిలినా దీనిలో ఉన్న మెడికల్ వాల్యూస్ పోతాయి. చేత్తో కాకుండా స్పూన్ తో కాకుండా మరి ఎలా తింటారా? చూపించేదా? యా, ఐ వాంట్ టు సీ. ఏంటి మేకలా తినేస్తున్నాడా? నాకు ఒకటి తెలిసిపోయింది ఎలా తినాలో అనే. కాదు, మా మామ సొమ్ము నువ్వు ఎంత స్పీడ్ గా తినేస్తున్నావో.